శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు వ్యాఖ్యలో భాగంగా మొన్న ఒక శ్లోకాన్ని చూసాం. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయీ జేత విశ్వయోని పునర్వసు. అక్కడి వరకు చూసాం. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. ఉపేంద్రో వామన ప్రాంశు రమోఘశుచిరూర్చితః అతీంద్రః సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రో వామనః. ఉప ఇంద్రుడు అంటే ఇంద్ర శబ్దం ఏమిటంటే, సరే స్వర్గలోకాధిపతి ఇంద్రుడు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడు అనే ఒక ఐతిహ్యం ఉంది. ఎందుకు ఇంద్రుడికి తమ్ముడు అంటే, కశ్యప ప్రజాపతికి అదితికి వామనుడుగా జన్మించాడు. అంటే కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు ఇంద్రుడు. కశ్యప ప్రజాపతి అదితికి చివరి సంతానంగా వామనావతారం ధరించాడు. కాబట్టి ఇంద్రుడి యొక్క సహోదరుడు, తమ్ముడు. కాబట్టి ఉపేంద్ర అనే ఒక శబ్దం. ఇక్కడ ఇంద్ర శబ్దం ఏమిటంటే, సమస్తము జయించినవాడు. ఇంద్ర అంటే సమస్తము తనదిగా కలవాడు. ఉపశబ్దం ఏమిటంటే, సమస్తమైనటువంటి జగత్తుకు సమీపంలో ఉండువాడు. సరే, ఒక్క మాటలో చెప్పాలంటే భక్త సులభుడు. తన భక్తులంతా సమస్తమైనటువంటి ఒక జగత్తు, వారికి సమీపంలో ఉండువాడు ఉప ఇంద్ర. ఇంద్ర అంటే ఒక హయ్యెస్ట్ పొజిషన్. అంత స్థాయిలో ఉన్నప్పటికీ ఉప అంటే సమీపము. సమీపంలో ఉంటారు. ఎవరికి సమీపంలో ఉంటాడు? భక్తులకు సమీపంలో ఉంటాడు. భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారనుకోండి, ఆయన్ని చూడాలంటే ఎంత కష్టం. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆయన ఉపేంద్రుడు, తన వారికి సమీపంలో ఉండువాడు. అది ఉపేంద్ర శబ్దం యొక్క ప్రాధాన్యత. ఉపేంద్ర వామన అంటే వామనుడు ఇంద్రుడికి సోదరుడు అనే ఒక భావన. మళ్ళీ వామన అనేటువంటి పదము మళ్ళీ వేశాడు. వామనుడు 5వ అవతారం, దశావతారాల్లో 5వ అవతారం. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన. రామో రామచ్చ రామ కృష్ణ కలికమేవచ. ఈ 5వ అవతారంలో పూర్తి మానవ అవతారం. ఈ అవతారంలో బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపటం, భక్తుడైనప్పటికీ శిక్షిస్తాడు అనేది ఆయన వామనావతారంలో ఇచ్చినటువంటి సందేశం. అదేవిధంగా భక్తులను కాపాడుకోవటము కోసము ద్వారపాలకుడిగా ఉన్నాడు. బలిచక్రవర్తి యొక్క అంతఃపుర అంటే పాతాళలోకానికి వెళ్ళిన తర్వాత, నాయన నీకు ఏమి కోరిక అని అంటే, నువ్వు నా ద్వారపాలకుడిగా ఉండు అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు.
అంటే భక్తుల కోసం ఏదైనా చేస్తాడు భగవంతుడు అని చెప్పడానికి. ఎందుకు భక్తులను రక్షించాలి అంటే బలిచక్రవర్తి వల్ల కొంత అశబ్దత ఉందన్నమాట తన భక్తుల్లో. వాడు భక్తుడే, కానీ రాక్షసరాజు కాబట్టి దేవతలను జయించటము, ఇంద్రుడి మీద యుద్ధాన్ని ప్రకటించటము, తర్వాత సాధువుల్ని సంతుల్ని కొంత పర్వాలేదు బాగానే చూసినప్పటికి కూడా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దానివల్ల వాడిని పాతాళలోకానికి పంపించడం జరిగింది. పాతాళలోకంలో వాడి అంతఃపుర ద్వారపాలకుడిగా ఉన్నాడు. అంటే భక్తుల కోసం ఏదైనా చేస్తాడు భగవంతుడు అని చెప్పడానికి ఇక్కడ వామనః. తర్వాత వామనుడే అయినప్పటికీ, చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పటికీ, 5 సంవత్సరాల పిల్లవాడిగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసి 3 అడుగులు నేల ఇవ్వగానే మొత్తం బ్రహ్మాండం అంతా నిండిపోయాడు. మనం చెప్పుకున్నాం గతంలోనే, ఇంతింతై ఒటుడింతై తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుడిపైనంతై ధ్రువునిపైనంతై రవిబింబం ఉపమింప భాత్రమకు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి కళాభరణమై సవర్ణ కేయూరమై ఇట్లా బ్రహ్మాండం అంతా నిండిపోయాడు. సర్వము తానై ఉండువాడు అని చెప్పడానికి అన్నమాట. ఎక్కడ చూసినా వామనుడే కనిపిస్తున్నాడు. కాబట్టి ఉపేంద్ర వామన. ఇంద్ర శబ్దము ఒక హయ్యెస్ట్ పొజిషన్ అన్నమాట. మళ్ళీ వెంటనే వామన అని వాడాడు. వామనుడి యొక్క అవతారంలో భక్తుణ్ణి కూడా శిక్షిస్తాడు, భక్తుల కోసం ఏదైనా చేస్తాడు. అది తెలియజేశాడు. ఉపేంద్రో వామన ప్రాంశు. ప్రాంశు అంటే విశ్వరూపం, అంతా తనదే. అంతా తానై ఉండువాడు, అంతా తనదై కలవాడు, తనకన్నా వేరేది లేనివాడు ప్రాంశు. ప్రాంశు శబ్దానికి ఏమిటంటే అణువణువు తానై ఉండువాడు, తనది కానిదేది లేనివాడు, తనకన్నా ముందే తన వస్తుజాలాన్ని తన ప్రపంచాన్ని సృష్టించినవాడు ప్రాంశు. అమోఘ అంటే అమోఘమైనటువంటి పనులు చేయువాడు. ఏమిటయ్యా అమోఘమైన పనులు అంటే ఊహించని పనులన్నీ కూడా చేస్తాడు భగవంతుడు. అనేక అవతారాలను ధరించాడు, ఎవరు ఊహించని అవతారాలు. దేనికయ్యా ఇది అంటే లోక కళ్యాణార్థం. తన ప్రపంచమంతా కళ్యాణముగా ఉండాలి, అంటే శుభంగా ఉండాలి. కళ్యాణం అంటే శుభం, శుభంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. కాబట్టి లోక కళ్యాణార్థము, లోకము సుభిక్షంగా ఉండడం కోసం ఎన్నో అవతారాలను ధరించాడు ఆయన. ధరించి అమోఘమైనటువంటి ఎవరికి సాధ్యము కాని పనులన్నీ కూడా చేయువాడు. అసాధ్యము, ఊహించటానికి కూడా అలవి కాని పనులను చేసి ఉన్నాడు ప్రతి అవతారంలో. మత్స్యావతారం ఏమిటి, కూర్మావతారం ఏమిటి, ఎవరికీ సాధ్యం కాదు అవి. నరసింహ అవతారం ఏమిటి, సగము మృగము సగము మనిషి, స్తంభంలో నుంచి వచ్చాడు, ఎవరికైనా సాధ్యమా? ఇంకా ఏ దేవుడైనా అలాంటి అవతారాలు ఎత్తగలిగాడా?
వరాహము సాధ్యమా? వరాహం అనగానే మనం చీదరించుకుంటామే. అయినా కానీ ఆ అవతారంలో కూడా అమోఘమైనటువంటి పనిని సాధించాడు. అమోఘమైనటువంటి అంటే అలవి కాని, ఊహించలేని, ఆలోచనకు కూడా రాని పనులను సునాయాసముగా చేయువాడు. రామావతారంలో ఎవరికైనా సాధ్యమా? శివధనుస్సును విరవటం సాధ్యమేనా? 14 సంవత్సరాలు అడవుల్లో ఉండడం సాధ్యమేనా? రావణాసురుని సంహరించడం సాధ్యమేనా? అలవోకగా చేశాడు. అమోఘ, ఊహించని విధంగా చేస్తాడు. కృష్ణావతారంలో ఎంతమంది రాక్షసులు, కాళీయమర్దనం సాధ్యమా? పూతన అనే రాక్షసుని పాలు గ్రోలి చంపేశాడు. స్తన్యాన్ని సేవించు చంపేశాడు. వృత్రాసురుడు గాలిలో చంపేశాడు. ఇట్లా ఒకటా రెండా కంసుణ్ణి పిడిగుద్దులతో చంపేశాడు 14 సంవత్సరాల వయసులోనే. అంటే అసాధ్యమైన అమోఘమైనటువంటి పనులు చేస్తాడు. కాబట్టి మనం నమ్మి తీరాల్సిందే. దేవుడు ఇది చేస్తాడా, అది చేస్తాడా, ఈ పని నాకు జరుగుతుందా, ఈ పని జరగదా? కుచేలుడికి అటుకులు పెట్టినంత మాత్రం చేత ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. ఎవరికైనా సాధ్యమా? కాబట్టి అమోఘ, ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని అద్భుతాలు చేశాడు. కాబట్టి మనం నమ్మవలసింది. భక్తి చేత ఆయన్ని వశం చేసుకొని మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అందుకే మన జీవితాల్లో ఊహించని విధంగా కొన్ని జరుగుతాయి, కొన్ని శుభాలు జరుగుతాయి. ఆయన నమ్ముకుంటే ఇది సాధ్యమవుతుందా అని చెప్పేసి సంశయించాల్సిన అవసరం లేదు. ఆయన ధ్యానం చేస్తూ పోవటమే. స్వామి, నీ వల్ల అవుతుంది, నాకు ఈ కోరిక ఉంది, నా జీవితంలో ఈ సంఘటన జరగాలి తప్పకుండా, నాకు అవసరము కూడా అని కనుక ఆయన ధ్యానం చేస్తే తప్పకుండా 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 జరిగి తీరుతుంది. సాధ్యాసాధ్యాలు అనేవి లేవు ఆయనకు, అన్నీ సాధ్యమే. దేవుడు తలుచుకుంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. గొప్పవాడు పేదవాడవుతాడు, పేదవాడు మహారాజు అవుతాడు. ఎన్నో సందర్భాల్లో చూసి ఉన్నాం మనం. ఎన్నో కథలు, వేల కథలు ఉన్నాయి. తారుమారు చేసేస్తాడు ఆయన. అందుకే అమోఘ, ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేసే పనులను ఊహించజాలము. శుచిరూర్జిత, శుచి అంటే ఇక్కడ తనకు కావలసినదేది లేనివాడు శుచి. మనం శుచిగా ఉంటాం కదా, శుభ్రంగా శుచిగా అంటే ఎటువంటి, ఇప్పుడు ఏదో ఒక వస్తువు మీద శుభ్రంగా తుడవమని చెప్పేసి అన్నాం. తుడిచిన తర్వాత ఇంకేది తుడవబడేది లేదు దాని మీద. ఒక వస్తువు మనకిచ్చారు, ఏదో గుడ్డతో తుడవమన్నారు, తుడిచాము. తుడిచిన తర్వాత దుమ్మేమీ లేదుగా, ఎక్కడ ఏమీ లేకుండా చాలా శుభ్రంగా ఆ యొక్క వస్త్రంతో ఆ వస్తువును తుడిచాము. తుడవటానికి ఇంకేమీ లేదు. శుచి, ఆయన ప్రపంచం కూడా అంతే. చేయటానికి ఇంకేమీ లేదు, అన్నీ చేశాడు, అన్నీ చేస్తాడు. కాబట్టి శుచి ఊర్జిత, అనేక రాక్షసులను సంవరించినవాడు. ధర్మము తప్పిన ప్రతిసారి కూడా రాక్షస స్వభావాన్ని అంతరింపజేసినవాడు. ఒక రాక్షసుణ్ణి సంవరించటము భగవంతుడి యొక్క లక్ష్యం కాదు. రాక్షస బుద్ధిని నాశనం చేస్తాడు ఆయన.
ఆ రకమైన ఆలోచనలు లేకుండా చేస్తాడు. ఒక వ్యక్తిని సంహరించడము ఆయన ఉద్దేశం కాదు. ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి యొక్క ఆలోచనల్ని, అటువంటి ఆలోచనలు ఇతరులకు గనక ఉన్నట్టయితే వారు మారే విధంగా శిక్షించువాడు. ఒరేయ్, ఇది అధర్మము, ఇది తప్పు, ఇది చేస్తే ఇగో ఇలాంటి శిక్షను అనుభవిస్తాము, ఇలాంటి జీవితం వస్తుంది, ఇలాంటి అపకీర్తి వస్తుంది అని ప్రపంచానికి తెలియజేస్తాడు. ఎవరికీ తెలియకుండా రాక్షస సంహారం జరగలే. ఆయన అట్లా కూడా చేయవచ్చు, సాధ్యమే. ఎవరికి తెలియకుండా పోయి ఒక రాక్షసుని చంపేసి కామ్గా మళ్ళీ వైకుంఠానికి పోవచ్చు శ్రీ మహావిష్ణువు. కానీ అలా చేయలేదు. అవతారానికి ఒక అర్థవంతమైన అవతారాన్ని ధరించాడు. తద్వారా ప్రజలకు, సమాజానికి తెలియజేశాడు. ఈ అవతారం యొక్క ఉద్దేశ్యం ఇది నాయన. తద్వారా ఒక సందేశాన్ని, ప్రతి అవతారానికి ఒక సందేశాన్ని, సమాజానికి ఒక మార్గనిర్దేశం చేసినటువంటి అవతారాలు అన్నీ కూడా. తద్వారా ఒక శాంతియుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడానికి కావలసినటువంటి అవతారాలు ఆయన ధరించాడు. అన్ని అవతారాలు అంతే. దుష్ట సంహారము చాలా హాయిగా చేయవచ్చు ఆయన. ఎవరికి మూడవ కంటికి తెలియకుండా దుష్ట సంహారం చేయవచ్చు, కానీ అలా చేయలేదు. అవి అన్నీ కూడా ఆయనకు సాధ్యమే, కానీ ప్రపంచానికి తెలియాలి. ఈ అధర్మ మార్గంలో ప్రయాణించేటటువంటి రాక్షసులను సంహరించటం వల్ల ప్రపంచానికి తెలియాలి, ఇది అధర్మము, ఇది ధర్మము కాదు. 1000 సంవత్సరాలు సమాజం ముందుకెళ్ళాలంటే ధర్మ ప్రవర్తనే మార్గం అని తెలియచెప్పటానికి ఆయన అవతారాన్ని ధరించి, ఆ అవతార పరిసమాప్తిలోపు ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించినవాడు, ఛేదించినవాడు. శుచి ఊర్జిత. అనేక రాక్షసులను సంహరించటం కోసం అనేక అవతారాలు ధరించి ధర్మ మార్గంలో సమాజాన్ని తీసుకువెళ్ళటం కోసము ప్రతి అవతారానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి వాడు. శుచి ఊర్జిత అతీంద్ర. ఇంద్రియములకు అతీంద్రుడు, ఇంద్రియములకు చిక్కనివాడు, ఇంద్రియములకు అందనివాడు. అతీంద్రియ, ఇంద్రియములు లేనివాడు. మనుషులకే ఇంద్రియాల భావన, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల భావన, వాటి యొక్క పరిస్థితి, వాటి ఉనికి మనుషులకు మాత్రమే, భగవంతుడికి లేవు. కాబట్టి అతీంద్ర, అతీంద్రియ, ఇంద్రియములు లేనివాడు, ఇంద్రియములకు చిక్కనివాడు, దొరకనివాడు, ఇంద్రియముల ద్వారా సాక్షాత్కారము పొందలేనివాడు. అతీంద్రియ. సంగ్రహ, లయకారకు. ఒక జీవి యొక్క జన్మకు ఉద్దేశం నెరవేరగానే, కర్మ ఫలించగానే, కర్మ తీరగానే ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఇచ్చువాడు, తీసుకెళ్ళువాడు. కర్మ ఫలితం కూడా మనకు ఇక్కడే. అంటే మనకు సంచిత, ఆగామి ఇట్లా ఉన్నాయి కదా. ఈ కర్మలకు, ఆగామి కర్మలకు లేదు, సంచిత కర్మలకు లేదు. కానీ ఈ కృతకర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇహలోకంలో ఇప్పుడే చేసేవాటికి, కొన్నిటికి ఇప్పుడే ఫలితాన్ని ఇచ్చేవాడు. అది శుభకర్మ అయినా, దుష్కర్మ అయినా. త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్దినై అత్యుత్కడై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే. ఈ కృతకర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇహైవ ఫలమశ్నుతే,
త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో, త్రిభిర్మాసై 3 నెలల్లో, త్రిభిర్దినై 3 రోజుల్లో, అత్యుత్కటై పాపపుణ్యై పాపము కానీ పుణ్యము కానీ ఫలితము అనుభవించి తీరుతారు. అదే ఆయన చెప్పింది. కాబట్టి అట్టి పరిస్థితిని కల్పించువాడు ఒక రకంగా సంగ్రహ లయకారకుడు. సర్గ అనేక విషయాలలో తన ఉనికిని చాటువాడు. సర్గ మనకు పురాణ లక్షణాల్లో చెబుతూ ఉంటారు. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ పురాణచరితం చైవ పురాణం పంచలక్షణం. సర్గచ్చ ప్రతిసర్గచ్చ పూర్వాపరాలు, వంశాల యొక్క ఆనుషంగికమైనటువంటి పరంపర, ప్రవర ఇవన్నీ కూడా కలవాడు. కాబట్టి సర్గ అంటే అది. సర్గ అనేక అవతారాల్లో మన్వంతరము వరకు కూడా ఆయన యొక్క వంశాన్ని విచ్ఛేదము కాకుండా కాపాడుతూ అనేక వేల లక్షల సంవత్సరాలు, వేల యుగాలు ఆయన అవతారాన్ని ధరిస్తూ ధర్మాన్ని రక్షించువాడు. సర్గ ధృతాత్మ, జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక ధృతాత్మ. దృక్ ఆత్మ. దృక్ ఆత్మ ఎవరంటే ధృతాత్మ పరమాత్ముడు. పరమాత్మని దృక్ ఎలా విధంగా? జీవాత్మ ద్వారా. జీవాత్మ పరమాత్మలో ఐక్యము కావటము ధృతాత్మ. వేరువేరు కాదు, ఒకటే. అభేదము, భేదము లేదు. జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు. ఈ భేదము లేని స్థితిని ధృతాత్మ. నాయన తెలుసుకో. ఐక్యము కావటం కోసం చేసే ప్రయత్నము నువ్వు చెయ్యి. తనలో ఐక్యము చేసుకుంటాడు. తనలో ఐక్యము కావడమే మోక్షము. మోక్షము అంటే చెప్పుకున్నాం, విడుదల. దేని నుంచి విడుదల? పునరపి జననం పునరపి మరణం. పుట్టుక నుంచి, చావు నుంచి విడుదల. మళ్ళీ పుట్టడము లేదు, మళ్ళీ చనిపోవటము లేదు. దాన్ని విడుదల అంటారు. అది ఎలా సాధ్యము? పరమాత్మలో ఐక్యమైతేనే సాధ్యము. అదే మోక్షం. దాన్ని ధృతాత్మ. జీవాత్మకు పరమాత్మకు భేదం లేకుండా ఉండటం. నియమ యమ. తన యొక్క విశ్వాన్ని నడిపించటంలో కఠినమైనటువంటి నియమాలను అనుసరించువాడు. నియమ యమ. యమ అంటే ఒక రకంగా కఠినమైన, స్థిరమైన నియమాలను అమలు చేయువాడు. ఉపేక్షించడిగా వాటిని. కొన్ని నియమాలు కనుక దాటితే, అంటే ఈ జగత్తు ముందడికి వెళ్ళడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ ప్రకృతి ముందుకెళ్ళడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను అనుసరంగా గనక జీవి ఉన్నట్టయితేనేమో క్షమిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, వరాన్నిస్తాడు. అనుకూలంగా ఉండే. అనుకూలంగా లేకుండా ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమిస్తే, ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి. అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించువాడు నియమ యమ. యముడు ఎట్లాగైతే సమవర్తి అంటారు యముణ్ణి. ఆయనకు పాప పుణ్యాలతో పని లేదు, జాలి కూడా ఏం లేదు. అంటే పాపాత్ములు పైలోకానికి పోగానే, లేదా యమధర్మరాజు ముందు నిలబడితే, వీడు పేదవాడురా పాపం, వీడి పాపాలని క్షమిద్దాము, అదా పాపం ఆయనకేం తెలియదు.
పాపం చేశాడా శిక్ష వేయండి, పుణ్యం చేశాడా ఏదో స్వర్గానికి పంపించండి, ఆయన చూసుకుంటాడు స్వర్గలోకంలో, లేదా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు చూసుకుంటాడు, లేదా కైలాసాన్ని పంపేయండి, శివుడు చూసుకుంటాడు. మనకెందుకురా బాబు, మంచివాడా కైలాసానికి పంపేయండి, శివుడిలో ఐక్యమవుతాడు. చెడ్డవాడా శిక్షించండి. సమవర్తి, సమానంగా ప్రవర్తించువాడు యమః. అట్లాగే శ్రీ మహావిష్ణువు కూడా దుష్టులను శిక్షించడంలో నియమో యమః, ఆయన నియమాలు ఆయనకున్నాయి. ఆ నియమాలను అనుసరిస్తూ కఠినమైనటువంటి శిక్షలు వేస్తూ ధర్మాన్ని కాపాడుతాడు. కాబట్టి యమః అంటే ధర్మరక్షకుడు. ఆ యముడు పాపులను శిక్షించువాడు. యమధర్మరాజేమో పాపులను శిక్షించువాడు. ఇక్కడ యమః అనేటువంటి నామము శ్రీ మహావిష్ణువుకి ఎందుకంటే నియమాలను అనుసరించువాడు కఠినంగా, ధర్మరక్షణలో నియమానుసారంగా ఉండువాడు. అది ఆయన నియమః యమః. స్వస్తి.